హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కాకినాడ నుంచి కడప వెళ్ళే సర్వీస్ నంబర్ 2713 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ కాకినాడ డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 కాకినాడ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు కాకినాడ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు రామచంద్రాపురం, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలు, కందుకూరు, పామూరు, బద్వేలు మీదుగా కడపకైతే చేరుకుంటుంది. ఈ బస్ రామచంద్రాపురంకు సాయంకాలం 4:50, రావులపాలెంకు సాయంకాలం 5:50, తణుకుకు సాయంకాలం 6:30, ఏలూరుకు రాత్రి 8:15, విజయవాడకు రాత్రి 10:30, గుంటూరుకు రాత్రి 11:30, చిలకలూరిపేటకు అర్ధరాత్రి 12:20, ఒంగోలుకు అర్ధరాత్రి 1:55, కందుకూరుకు అర్ధరాత్రి 2:55, బద్వేలుకు ఉదయం 6 గంటలకు, కడపకు ఉదయం 7:15 అయితే చేరుకుంటుంది. కాకినాడ నుంచి కడపకు సుమారుగా 600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాకినాడ నుంచి కడపకు టోటల్ జర్నీ అవర్స్ 15:15. కాకినాడ నుంచి కడపకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 1130 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం కడప నుంచి కాకినాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ 2714 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం 3:30 కడప బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4 గంటలకు కడప నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ పామూరుకు రాత్రి 7 గంటలకు, ఒంగోలుకు రాత్రి 10 గంటలకు, గుంటూరుకు అర్ధరాత్రి 12:15, విజయవాడకు అర్ధరాత్రి 1:15, ఏలూరుకు అర్ధరాత్రి 2:40, రావులపాలెంకు తెల్లవారుజామున 5:15, కాకినాడకు ఉదయం 7 గంటలకైతే చేరుకుంటుంది. కడప నుంచి కాకినాడకు టోటల్ జర్నీ అవర్స్ 15 గంటలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.